దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 11. ఈరోజు వాక్య భాగము, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు పౌలును బాధాకరమైన అనేక పరీక్షల గుండా నడిపించాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అతని శరీరములోని ముళ్ళు ఏమిటో నేటి వరకు ఎవరునూ ఎరుగరు. అయితే అది చాలా బాధాకరమైనదిగా ఉండెను. కనుకనే అతడు ప్రభువును ముమ్మారు బతిమాలుకొనెను గాని దాని విషయమై సనగలేదు. తనకు సంభవించిన శ్రమల విషయము సనిగి ప్రభువుపై నేరం మోపినవాడు కాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 28 వరకు ఉన్న వచనములలో పౌలు అనుభవించిన కష్టముల జాబితా కలదు. ఇన్ని శ్రమలు వచ్చినను, ప్రభువా ఈ శ్రమల గుండా నన్ను తీసుకుని పోవద్దు అని ప్రభువును వేడుకొనలేదు. తన శరీరములోని ముళ్ళు చాలా భరింపజాలనిది గనుక తీసివేయమని ముమ్మారు ప్రభువును ప్రార్థించాను. నేను దీన్ని భరించలేను, ఇది చాలా బాధాకరమైనది అని అతడు చెప్పినప్పుడు, నా కృప నీకు చాలును అని ప్రభు అతనితో అనెను. ఆ ముళ్ళు ఒక ఉద్దేశముతోనే, ప్రథమముగా తన్ను తాను తగిన దానికన్నా అత్యధికముగా హెచ్చించుకొనకుండా దీనునిగా ఉంచుటకే. రెండవదిగా పునరుద్ధాన శక్తిని అతనిలో రుజువుపరచుటకే ప్రభు అతనికి కలగజేసెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుండి 13 వరకున్న వచనములలో పౌలు నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలనని చెప్పాను. అతడు కొన్ని దినములు భోజనం లేనివాడుగా ఉండవలసి వచ్చాను. అయినను అతడు తన శ్రమలన్నిటిలో బలవంతునిగా ఉండేవాడు. దేవుడు మన జీవితములలో బాధాకరమైన పరిస్థితులను తెచ్చి మనకు ఆయన యందున్న విశ్వాసమును రుజువు చేయు తరుణమును మనకు కలగచేయును. ఈ విధముగా ఆయన యొక్క పునరుద్ధాన శక్తి మనలోనికి అధికముగా వచ్చును. ప్రైజ్ ది లార్డ్.